మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్ఐసి హౌసింగ్ సంస్థ నుంచి దాదాపు 360 కోట్ల రుణం తీసుకొని బురడి కొట్టేశారు. దీంతో అప్పు కోసం బుట్టా రేణుక దంపతులు తనిఖీ పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు ఎల్ఐసి ప్రకటించింది. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించినందునే ఆస్తులు వేలం వేస్తున్నట్టు ఆ సంస్థ స్పష్టం చేసింది. బుట్టా దంపతులు దాదాపు 360 కోట్లను 2 రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు. ఈ రుణానికి 2019 నవంబర్ 18న బుట్టా రేణుక బిఎస్ నీలకంఠకు డిమాండ్ నోటీస్ పంపింది. ఈ ఆస్తుల రిజర్వ్ ధరను 360 కోట్లుగా ఎల్ఐసి హౌసింగ్ పేర్కొంది. ఈ ఆస్తులన్నింటినీ ఈ ఏక మొత్తంలో ఈ వేలం ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. తీసుకున్న రుణానికి కొంతకాలం పాటు కిస్తీలు సక్రమంగా చెల్లించినప్పటికీ 5 ఏళ్ల నుంచి తిరిగి చెల్లించడం లేదు. ఇప్పటికే సంస్థ బెంగళూరు బ్రాంచ్ ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతో పాటు సంప్రదింపులు జరిపినప్పటికీ బుట్టా దంపతులు స్పందించలేదు. బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠను 2018లో 15 ఏళ్ల కాల వ్యవధిలో తిరిగి చెల్లించేలా 310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. రుణంపై సుమారు 40 కోట్ల వరకు చెల్లించారు. అసలు వడ్డీ కలిపి ఇంకా 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూల్ చేయాలని వారు కోరారు. కరోనా మహమ్మారి సమయంలో బుట్టా రేణుకకు సంబంధించిన పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఇక ఆ ప్రభావం బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తో పాటు బుట్టా రేణుకకు సంబంధించిన ఇతర సంస్థలపైన కూడా పడింది. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో తిరిగి చెల్లించిందని నేపథ్యంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికీ బకాయిల చెల్లింపు అంశంపై బుట్టా రేణుక నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో అప్పీల్ చేస్తున్నారు. ఎన్సీఎల్టీలో కేసు ఉండగా వేలం ప్రకటన చేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక వాదిస్తున్న ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం అదేమి పట్టించుకోవడం లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెళ్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదన ఉందని హెచ్ఎఫ్ఎల్ ప్రతినిధులు అంగీకరించలేదు. రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా 3.40 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం భారంగా మారినందున తొలుత తక్కువ మొత్తం తీసుకుని చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను హెచ్ఎఫ్ఎల్ తిరస్కరించింది. రుణాలు చెల్లించడం ఆపేసినందున హెచ్ఎఫ్ఎల్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. రుణ నిబంధనలకు అనుగుణంగా బుట్టా రేణుక దంపతులకు చెందిన బంజారాహిల్స్ లోని 5,000 గజాల ఆస్తిని 145 కోట్లకు వేలం వేయగా ఎవరు ముందుకు రాలేదు. మాదాపూర్లోని 7,205 చదరపు గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ వేలానికి స్పందన రాలేదు. మరోసారి వేలానికి ప్రయత్నిస్తున్నారు. వేలంలో పాడుకుంటే ఇబ్బందులు వస్తాయని చాలా మంది వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.